నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది. గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది. భయం నీ కలలను చంపుతుంది. కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది. అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 28 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం మధ్యాహ్నం 12:22. చంద్రహస్తమయం రాత్రి 1:09. తిథి అష్టమి ఉదయం 11:56 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:32 వరకు. తదుపరి రేవతి. కరణము భవ ఉదయం 11:56 వరకు. తదుపరి బాలవ రాత్రి 11:05 వరకు. తదుపరి కౌలవ. యోగము వర్యానం ఉదయం 10:05 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:24 నుండి 5:46 వరకు. యమగండం మధ్యాహ్నం 12:17 నుండి 1:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:02 నుండి 4:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుండి 5:02 వరకు. వర్జ్యం రాత్రి 8:12 నుండి 9:44 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:12 నుండి 6 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 5:22 నుండి 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:39 వరకు. డిసెంబర్ 28 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 11:56 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి, నవమి తిథులను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. ఆదివారం నవమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. దుర్గాష్టమి వ్రతం. దుర్గాష్టమి దుర్గమ్మ కరుణతో
చెడుపై మంచి సాధించే విజయానికి, అంతర్గత శక్తిని మేల్కొలపడానికి, సకల సంపదలు రక్షణ పొందడానికి ప్రతీక. దుర్గాష్టమి వ్రతం రోజున ఆయుధాల పూజ, వాహన పూజ చేయవచ్చు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కార్తవీర్యుని దగ్గర ఉన్న కనక విమానం దత్తాత్రేయ స్వామి ఇచ్చినది. ఈరోజు ప్రశ్న: దగ్ధయోగ సమయములో ఎటువంటి కార్యాలు చేయకూడదు? శుభకార్యాలు, ప్రయాణాలు, కార్యక్రమాలు, నూతన ప్రారంభం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పరస్పర సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. వృషభ రాశి: భూములకు సంబంధించి కొన్ని అగ్రిమెంటులు చేసుకుంటారు. మిథున రాశి: కొన్ని శుభకార్యాలు నిర్వహించాలన్న మీ ఆలోచన అందరికీ నచ్చి ఆమోదం తెలియజేస్తారు. కర్కాటక రాశి: దూరపు బంధువులు హఠాత్తుగా వచ్చి ఒక కీలక సమాచారం అందిస్తారు. సింహరాశి: ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కన్య రాశి: ఆస్తులు వ్యవహారాలలో ఒక వ్యక్తితో అగ్రిమెంటులు చేసుకుంటారు. తులారాశి: ఎదురు చూడని రీతిలో కొందరి స్నేహితులు సాయం అందిస్తారు. వృశ్చిక రాశి: ఉద్యోగాలలో బాధ్యతలు భారంగా మారి ఇబ్బందులు పడతారు. ధనుస్సు రాశి: భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. మకర రాశి: ఖర్చులు బాగా తగ్గించుకొని పొదుపు పథకాలలో పెడతారు. కుంభరాశి: గతం నుండి ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. మీనరాశి: ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.